ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. రోటరీ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారండి పిల్లల ఎడ్యుకేషన్ కోసం. ఈసారి మేము వాళ్ళతో కలిపి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నాను. ఈ పీస్ఫుల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మేము ఈ స్కూల్కి వస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా 10th పిల్లల్ని వాళ్ళ ఎగ్జామ్స్కి ముందు ఇన్స్పైర్ చేయడం కోసం వాళ్ళకి అవసరమైన సామాన్ ఏదైతే ఉందో కరోనా అప్పటి నుంచి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. ఈసారి వాళ్ళకి ఎగ్జామ్స్కి సంబంధించిన సామాను, వాళ్ళకి బుక్స్, అవన్నీ బాక్సెస్, ప్యాడ్స్ అందించడానికి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఇది చేసాం, మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నాం. మాకు ఫౌండేషన్ ఉందండి, శైల్యార్యన్ ఫౌండేషన్ అని. నేను నా కొడుకు శివార్యన్ కలిపి చేస్తూ ఉంటాము. దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో విల్ బీ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. అండ్ దిస్ ఇయర్ ఈవెన్ ఇప్పుడు ఈ వేరే స్కూల్ పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కిల్స్ ప్రమోట్ చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి కంప్యూటర్స్ నేర్పించాలనుకుంటున్నాము. అలాగే కాకుండా ఎటిక్వేట్ బిహేవియర్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కూడా కొంచెం ప్రోగ్రామ్స్ నేర్పించి వీళ్ళందరినీ మంచిగా ఫ్యూచర్ లీడర్స్ లాగా తయారు చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా బాబు ఇప్పుడు మీకు తెలిసిందే 10వ తరగతి అనేది చాలా మార్పు వచ్చే ఏజ్ అండి. ఇప్పుడు మీకు తెలిసిందే ఈ ఏజ్లో వచ్చే ఫౌండేషనే పిల్లలకి పెద్ద అయ్యేసరికి వాళ్ళకి మార్పు వస్తుంది. అందుకే మా ఫౌండేషన్ ద్వారా నుంచి కూడా మేము ఇలాంటి మార్పు ఈ చిన్న ఏజ్ నుంచి తేయాలనుకుంటాం. ఎందుకంటే 10వ తరగతి ఓ టైం ఏంటంటే ప్రతి పిల్లోడికి నాలాగే నేనే 10వ తరగతిలో ఉన్న 2 సంవత్సరాల క్రితం. ఈ టైంలోనే మనకు తెలుసు మనకి భవిష్యత్తులో ఏం చేయాలని ఉన్నా, మనకి ఎలాంటి మనిషి అవ్వాలనుకున్నా, ఈ సమాజంలో ఎలాంటి మార్పు తేయాలనుకున్నా మాకు ఈ టైంలోనే తెలుస్తుంది. అందుకని ఇలాంటి టైంలో ఉన్నప్పుడే పిల్లలకి మనం ఎలాగైనా ఒక మార్పు తేయాలని ఈ ఫౌండేషన్ ద్వారా చిన్న పాదం తీసుకోవాలనుకుంటున్నాము. కానీ ఓవరాల్గా చూస్తే 10వ తరగతే కాదండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో డిఫరెన్స్ ఏంటంటే నేను ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఏ పిల్లోడు డిఫరెంట్ కాదండి, ఏ స్కూల్లో చదువుకున్నా సరే. కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి దొరికిన ఆపర్చునిటీలు వాళ్ళకి దొరకట్లేవు. ఎందుకంటే మనకు దొరికిన విద్య వాళ్ళకి కూడా దొరికితే వాళ్ళు కూడా మేము చేసినట్టు ఏమైనా చేయగలుగుతారు. మనల్ని కూడా మంచి సమాజంలో ఏ స్థితికైనా వెళ్ళగలుగుతారు. అందుకని మా ఫౌండేషన్తో మేమేం చేయాలనుకుంటున్నాం అంటే ఆ ఆపర్చునిటీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అందించాలని, వాళ్ళకు కూడా మనలాగే ఈ సొసైటీలో ఈక్వల్స్గా కంపీట్ చేస్తూ మనం కూడా తెలంగాణ నుంచి ఒక కంపేటివ్ అట్మాస్ఫియర్ తీయాలని ఎడ్యుకేషన్ లోపలే. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అండి, ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ స్టెప్ అండి టువర్డ్స్ చేంజింగ్ అవర్ లైఫ్స్ అండి. ఎందుకంటే మనం ఎలాంటి స్థితి నుంచి వచ్చినా సరే ఒక విద్య మనకి ఆపర్చునిటీలు ఇస్తాయండి. అది జాబ్స్ నుంచి అయినా దేని నుంచి అయినా. ఇంక ఈ ఫౌండేషన్ ద్వారానే మేము ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుంది, విద్యకి ఒక ఆపర్చునిటీ ఇస్తే మనం పిల్లలు ఏమైనా చేయగలుగుతారు.